హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయ్ ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో భాగంగా ఎల్సీఎం అండ్ హెచ్సిఎఫ్ అనే టాపిక్లో లాస్ట్ టైం ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో వచ్చినటువంటి క్వశ్చన్స్ అంటే ఎల్సీఎం అండ్ హెచ్సిఎఫ్ అనే టాపిక్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ గురించి క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఫైండ్ ద ఎల్సీఎం ఆఫ్ 3 power 5, 3 power 11, 3 power -11, 3 power 14. సో ఇలా ఇచ్చాడు అనుకోండి, అంటే బేసెస్ అన్నీ కూడా ఇక్కడ చూడండి కామన్గా ఉన్నాయి, అన్నీ కూడా కామన్ బేసెస్ ఉన్నాయి. కామన్ బేసెస్ ఉన్నప్పుడు ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలంటే చాలా సింపుల్. పవర్లో ఏదైతే హయ్యెస్ట్ నెంబర్ ఉందో, పెద్ద నెంబర్ ఉందో అదే మనకి ఎల్సిఎం. అదే బేసెస్లో ఏదైతే తక్కువ నెంబర్, లీస్ట్ నెంబర్ ఉందో అది హెచ్సిఎఫ్ అవుతుంది. అంటే ఈ క్వశ్చన్కి మనకు ఆన్సర్ ఏంటి? ఎల్సిఎం ఆప్షన్ డి, 3 power 14. ఇదే క్వశ్చన్కి హెచ్సిఎఫ్ అడిగితే మనకు ఆన్సర్ ఏంటి? ఏ, 3 power 5 అవుతుంది. నెక్స్ట్, ఫైండ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ 3 power 15, 630, 945. ఈ ప్రాబ్లమ్ని మనం ఆప్షన్ వెరిఫికేషన్ నుంచి చూద్దాం. ఫస్ట్ ఇక్కడ 315 ఉంది. 315 ఎన్నిసార్లు పోతుంది? 315లో ఇంటూ 1 టైం, అవునా? నెక్స్ట్ 630, 315 2s 630. ఇంకా 945 ఉంది. 315 3s 945. ఓకే, సో ఇది ఒక ఆప్షన్. నెక్స్ట్ 105 3s, 105 into 3 315. అలాగే ఇక్కడ 630, 105 6, 105 into 6 630. అలాగే 105 into 9 945. సో ఇవి రెండు ఉన్నాయి ఆప్షన్స్ మనకి. నెక్స్ట్ అలాగే 210 into 2 420 అవుతుంది. అంటే ఇది కాదు ఆన్సర్, ఇది ఖచ్చితంగా కాదు. 140 into 2 280 ఖచ్చితంగా కాదు. సో ఈ రెండింటిలో ఈ రెండు ఫ్యాక్టర్స్లో హైయెస్ట్ కదా, అంటే హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ ఫ్యాక్టర్ కదా. ఈ రెండింటిలో హైయెస్ట్ ఏంటి? 315. ఆన్సర్ ఏ. ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్ 18, 33, 37. ఈ ప్రాబ్లమ్ని మనం పవర్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ద్వారా చేయొచ్చు. నెక్స్ట్ వీటిలో ఏదో ఒక నెంబర్ తీసుకొని వాటికి ఫ్యాక్టర్స్ తీసుకొని ఆప్షన్స్ చెక్ చేసుకుంటూ కూడా చేయొచ్చు. ఫస్ట్ పవర్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చూద్దాం. 18 ఎలా రాయొచ్చు మనం? 3 square into 2 కింద రాయొచ్చు. 3 square into 2. నెక్స్ట్ 33 అంటే 11 into 3. 37 ప్రైమ్ నెంబర్ కాబట్టి ఫ్యాక్టర్స్ ఇక్కడ మనం పవర్స్ ఏం రాయలేం. ఇక్కడ మనకి రూల్ ఉంది ఏంటి? మ్యాక్సిమం పవర్ ఆఫ్ ఆల్ బేసెస్. ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలంటే పవర్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో ఏంటి? మ్యాక్సిమం పవర్ ఆఫ్ ఆల్ బేసెస్. ఇక్కడ మనకి బేసెస్ ఏమేమి ఉన్నాయి? 3 into 2 into 11 into 37. ఓకే, సో ఇక్కడ 3 square ఎందు 3 ఉంది. మ్యాక్సిమం పవర్ 3 square కాబట్టి 3 square. నెక్స్ట్ 2 తీసుకుందాం. నెక్స్ట్ ఇక్కడ 11 తీసుకున్నాం. నెక్స్ట్ 37. ఇక్కడ చూడండి, ఓన్లీ లాస్ట్ డిజిట్ మాత్రం వెరిఫై చేద్దాం. 7 1s 7. ఓకే, నెక్స్ట్ 7 2s 14 కదా, అంటే లాస్ట్ నెంబర్ 4. 3 square అంటే మనకి 9, 4 9s 36, అంటే లాస్ట్ నెంబర్ ఎంత? 6. సో ఇక్కడ లాస్ట్ నెంబర్ 6 ఎక్కడ ఉంది? ఇది, అంటే ఆప్షన్ బి. ఇది ఒక మెథడ్. ఇంకొక మెథడ్ కూడా చేయొచ్చు. అదేంటంటే ఇక సపోజ్ 18కి ఫ్యాక్టర్స్ 92 ఇలా రాయొచ్చు కదా. ఇలా రాసిన తర్వాత ఫస్ట్ 9 తీసుకుందాం. ఇక్కడ ఏమైతే ఫ్యాక్టర్స్ వచ్చాయో ఈ నెంబర్స్ వీటిని డివైడ్ చేయగలగాలి. ఓకే, ఫస్ట్ 9 తీసుకుందాం. 9 అంటే మొత్తం నెంబర్స్ కూడా 9 రావాలి మనకి యాడ్ చేస్తే. 6 4 10, 10 + 2 12, 12 అంటే 1 + 2 3. సో ఇది అవ్వదు. ఓకే, నెక్స్ట్ 7 3 2 6 చూద్దాం. 7 3 10, 10 + 2 12, 12 + 6 18. 18 అంటే 1 + 8, 1 + 8 అంటే 9. సో 9తో డివైడ్ అవుతుంది. అలాగే లాస్ట్ డిజిట్ ఈవెన్ కాబట్టి 2తో కూడా అవుతుంది. అలాగే ఇది కూడా చెక్ చేద్దాం.
8 + 7 15, 15 + 4 19 అవ్వదు. అలాగే 1 + 2 3 5 6 ఇది కూడా అవ్వదు, 9తో డివైడ్ అవ్వదు. సో ఆప్షన్ బి. నెక్స్ట్ ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్ 3.2, 2.72, 1.28, 1.44. ఇక్కడ మనం ఫ్రాక్షన్ ఇచ్చాడు, ఎలా రాయాలంటే దీన్ని ఆన్సర్ ఎలా చెక్ చేయాలంటే 3.2ని మనం ఎలా రాస్తాం, 32/10 కింద రాస్తాం. 272/100, 128/100, 144/100. ఓకే, ఇలా ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు ఎలాంటి మెథడ్స్ చేయొచ్చు, మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయమన్నారు కదా ఈ ప్రాబ్లంలో. ఎల్సిఎం ఇక్కడ న్యూమరేటర్కి మాత్రం ఎల్సిఎం చేయాలి, డినామినేటర్ వచ్చేసరికి ఏం చేయాలి, హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. హెచ్సిఎఫ్ వీటికైనా ఫైండ్ అవుట్ చేయాలి, లేదంటే ఎల్సిఎం న్యూమరేటర్స్కైనా ఫైండ్ అవుట్ చేయాలి. సో హెచ్సిఎఫ్ చేయటమే ఈజీ ఎల్సిఎం కంటే. సో మనం హెచ్సిఎఫ్ ఏంటో చెక్ చేద్దాం. హెచ్సిఎఫ్ ఇక్కడ ఏమి నెంబర్స్ ఉన్నాయి, 10, 100 కదా, ఇవన్నీ 100సే. ఓకే, ఇక్కడ ఆప్షన్స్లో డినామినేటర్ ఏమి ఉన్నాయి చూద్దాం. డినామినేటర్లో ఇక్కడ 100 ఉంది, ఇక్కడ అసలు డినామినేటర్ లేదు. ఓకే, ఓన్లీ హెచ్సిఎఫ్ చెక్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ డినామినేటర్లో 1000 ఉంది, ఇక్కడ డినామినేటర్లో 10 ఉంది. ఇక్కడ ఈ రెండిటి యొక్క కామన్ ఫ్యాక్టర్స్, హైయెస్ట్ ఫ్యాక్టర్స్ వీటిలో ఏమన్నాయో చూద్దాం. ఇక్కడ 100 ఉంది, 1000 ఉంది, 10 ఉంది. ఈ నెంబర్స్ యొక్క ఫ్యాక్టర్ అంటే ఈ నెంబర్స్ని ఖచ్చితంగా డివైడ్ చేయగలగాలి. వీటికి ఏ నెంబర్స్ అయితే ఫ్యాక్టర్స్ అవుతాయో ఆ ఫ్యాక్టర్స్ ఈ నెంబర్స్ని ఖచ్చితంగా డివైడ్ చేయగలగాలి. 100 తీసుకుందాం. 100 అనేది ఈ 100ని డివైడ్ చేస్తుంది కానీ 10ని డివైడ్ చేయలేదు, అంటే ఫ్రాక్షన్ వస్తుంది. ఇక్కడ డినామినేటర్ లేదు. నెక్స్ట్ 1000 ఉంది, అవ్వదు. నెక్స్ట్ 10 ఉంది, 10 డివైడ్ చేస్తుంది, అలాగే 100ని కూడా డివైడ్ చేస్తుంది. 10 10s 10 10s, 10 1s 10 10s. ఓకే, సో ఇందులో ఆన్సర్ ఏంటి, ఆప్షన్ డి. నెక్స్ట్ ఫైండ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ 48, 92, 140. 48, 92, 140 ఈ నెంబర్స్ని ఆప్షన్స్లో ఏ నెంబర్ డివైడ్ చేస్తుందో చూద్దాం. ఆప్షన్ వెరిఫికేషన్ మెథడ్ చూద్దాం. ఫస్ట్ 8 తీసుకుందాం. 8 6 48, 92 అవ్వదు, 140 కూడా అవ్వదు. 6 తీసుకుందాం. 6 8 48, 92 అవ్వదు. నెక్స్ట్ 4 తీసుకుందాం. 4 12s 48. నెక్స్ట్ 4 2s 8, 4 3s, అలాగే 4 3s 12, 4 5s. ఓకే, నెక్స్ట్ ఇది ఒక ఆప్షన్. నెక్స్ట్ 3 తీసుకుందాం. 3 వెళ్తుంది, 3 1s 3 6, అలాగే ఇది అవ్వదు, ఈ నెంబర్ అవ్వదు. అంటే ఈ 4 మాత్రం వీటన్నిటిని డివైడ్ చేస్తుంది. అంటే మీనింగ్ ఏంటి, వీటి యొక్క కామన్ హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టర్ 4. ఆప్షన్ సి. ఫైండ్ ద జీసీడీ అండ్ ఎల్సిఎం ఆఫ్ 20 and 28. ఇక్కడ జీసీడీ అంటే గ్రేటెస్ట్ కామన్ డివైజర్. జీసీడీ అన్నా హెచ్సిఎఫ్ అన్నా కూడా ఒకటే. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో ఫస్ట్ది వచ్చేసి హెచ్సిఎఫ్ అనమాట, హెచ్సిఎఫ్ ఆన్సరు. సెకండ్ది ఎల్సిఎం ఆన్సరు. ఇక్కడ చూడండి, ఫస్ట్ జీసీడీ చూద్దాం. 20, 28 యొక్క హెచ్సిఎఫ్ ఆర్ జీసీడీ వీటిలో 20, 5, 10, 4 చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ వెరిఫికేషన్ మెథడ్ చూద్దాం. 20 చూద్దాం. 20ని డివైడ్ చేస్తుంది బట్ 28ని డివైడ్ చేయలేదు, సో ఇది కాదు. 5 4s దీన్ని డివైడ్ చేస్తుంది కానీ ఈ నెంబర్ని డివైడ్ చేయలేదు, ఇది కూడా కాదు. 10 ఈ నెంబర్ని డివైడ్ చేస్తుంది కానీ దీన్ని డివైడ్ చేయలేదు, ఇది కూడా కాదు. నెక్స్ట్ 4 5s 20, 4 7s ఇది డివైడ్ చేస్తుంది. ఓకే, ఈ 2028 యొక్క జీసీడీ అంతా 4. అలాగే మ్యాక్సిమం ఎల్సిఎం కూడా 140 అవుతుంది. చెక్ చేద్దాం.
ఎల్సిఎం ఆఫ్ 2028లో 140యా 240యా 280యా 280 చూద్దాం. ఎల్సిఎం అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్ కదా. 27 140, 28 5లు 140, 5 20లు 100, 5 8లు 40, 140. ఓకే, ఎల్సిఎం ఎలా అయినా చేయొచ్చు, లేదంటే అక్కడ 20 28 కదా, 20ని ఎలా రాయొచ్చు, 4 × 5 4 × 7. ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలంటే ఏంటి, మ్యాక్సిమం పవర్ ఆఫ్ ఆల్ బేసెస్. ఇక్కడ ఆల్ బేసెస్ ఏమేమి ఉన్నాయి, 4 1, 5 1, 7 1. ఇక్కడ 4 ఉంది కాబట్టి ఒక 4 తీసుకుంటాం. అంటే సపోజ్ ఇక్కడ 4² ఉందనుకోండి, ఇక్కడ 4² తీసుకుంటామంట. మ్యాక్సిమం పవర్ ఏదైతే ఉందో అది ఆ నెంబరే తీసుకోవాలి. సపోజ్ సేమ్ పవర్ ఈక్వల్గా ఉందనుకోండి, ఆ రెండిట్లో ఏదో ఒక నెంబరే తీసుకోవాలి. ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 ఉంది, ఒక 4 తీసుకున్నాం. 4 5 20, 20 × 7 140. ఓకే, ఆప్షన్ డి. నెక్స్ట్, ద ప్రోడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ 2400 and their LCM is 96, their HCF is. ఈ మోడల్ చాలా ఇంపార్టెంట్. ఈ మోడల్స్ మనకి ప్రీవియస్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి చాలా ఇంపార్టెంట్ అండి. ప్రీవియస్ ఎగ్జామ్స్లో ఆర్ఆర్బి ఎన్టీపీసీలో జరిగినటువంటి ఎగ్జామ్స్లో ఇటువంటి మోడల్స్ చాలా ఎక్కువ వచ్చాయి. ఇటువంటి మోడల్స్ చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇటువంటి మోడల్ వచ్చినప్పుడు ఎలా చేయాలంటే, మనకు ఒక బేసిక్ రూల్ ఉంది. ఏంటంటే అది ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి. ఏ ఇంటూ బి అంటే ఏవైనా 2 నెంబర్స్ తీసుకున్నాం అనుకోండి, ఆ 2 నెంబర్స్ యొక్క ఎల్సిఎం హెచ్సిఎఫ్ ప్రోడక్ట్ ఆ 2 నెంబర్స్ ప్రోడక్ట్కి ఈక్వల్ అనమాట. ఇక్కడ ఈ డేటాలో ఏమి ఇచ్చారు చూడండి, ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఆల్రెడీ 2400 ఇచ్చేసాడు, 2400 ఇచ్చేసాడు. ఇంకా ఎల్సిఎం కూడా ఇచ్చాడు. ఎల్సిఎం ఎంత, 96. హెచ్సిఎఫ్ ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నాడు. చాలా సింపుల్ చూడండి. ఇక్కడ ఆప్షన్స్ ఏమున్నాయి మనకి, 36 240 24 25. ఇక్కడ సింపుల్గా చూడండి, ఇక్కడ లాస్ట్లో 0 ఉంది అవునా, అంటే 6ని ఏ నెంబర్తో డివైడ్ చేస్తే లాస్ట్లో 0 వస్తుంది. చూడండి, 6ని 6తో మల్టిప్లై చేస్తే 6ని 6తో మల్టిప్లై చేస్తే లాస్ట్లో 6 వస్తుంది, అంటే ఆన్సర్ ఇది కాదు. నెక్స్ట్ 240 అంటే 0 × 6 లాస్ట్లో 0, అంటే ఇది ఒక ఆప్షన్. నెక్స్ట్ 4 × 6 లాస్ట్లో 4 వస్తుంది, అంటే ఇది కూడా కాదు. 5 × 6 అంటే ఇది ఒక ఆప్షన్. ఈ రెండిట్లో ఏంటో చూద్దాం. 240ని 96తో కనుక మనం మల్టిప్లై చేస్తే మ్యాక్సిమం ఈ నెంబర్ కంటే పెద్ద నెంబరే వస్తుంది అవునా, అంటే మనకు ఆన్సర్ డి అనమాట. 96 × 25 2400. నెక్స్ట్, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ 2 numbers 168 8 respectively. If one of the number is 24, find the other one. Same, LCM into HCF equal to A into B. ఇక్కడ 2 numbers ఏమేమి ఇచ్చాడు మనకి, ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఇచ్చాడు, 168 8 ఇచ్చాడు. ఇందులో ఒక నెంబర్ ఇచ్చాడు, ఇంకొక నెంబర్ ఏంటి, సేమ్ ఇందాక 7th క్వశ్చన్ ఏమైతే చేసామో సేమ్ అదే మెథడ్. ఇక్కడ చూడండి, 8 8 64 కదా, అంటే లాస్ట్లో 4 వస్తుంది అవునా, అంటే ఈ నెంబర్ని వీటితో ఈ నెంబర్స్లో దేంతో అయితే మల్టిప్లై చేస్తామో మనకి 4 రావాలి. ఇక్కడ చూడండి, 4ని 6తో మల్టిప్లై చేస్తే 4 వస్తుంది, ఇది ఒక ఆప్షన్. 4 8s 32 ఇది కాదు, 4 zeros 0 ఇది కాదు, 4 2s 8 ఇది కూడా కాదు. ఆప్షన్ ఏ 36 ఆన్సర్. 2 numbers are in the ratio 4:5. Their HCF is 13, LCM is how much? ఇటువంటి ప్రాబ్లమ్స్ చాలా ఇంపార్టెంట్. ఇటువంటి ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. 2 numbers రేషియో ఇచ్చి హెచ్సిఎఫ్ ఇచ్చాడు, ఎల్సిఎం ఎంతో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సింపుల్ చూడండి, రేషియో
అండ్ హెచ్సిఎఫ్ ఇచ్చి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయమని అనుకోండి. ఏం లేదండి, రేషియోని తర్వాత హెచ్సిఎఫ్ని మల్టిప్లై చేసేయండి. 4 × 5 × 13, 4 5 20, 20 × 13, లాస్ట్లో 0, ఆప్షన్ ఏ. సింపుల్ షార్ట్కట్లో ఇలా చేయొచ్చు. కన్వెన్షనల్ మెథడ్లో ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. కన్వెన్షనల్ మెథడ్లో ఈ ప్రాబ్లం ఎలా చేయాలో చూద్దాం. షార్ట్కట్లో అయితే ఏం లేదండి, 2 నెంబర్స్ రేషియో ఇచ్చి హెచ్సిఎఫ్ సమ్ నెంబర్ ఇచ్చారనుకోండి, ఎల్సిఎం కావాలంటే ఏం లేదండి, రేషియోని హెచ్సిఎఫ్ని మల్టిప్లై చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. అలా కాకుండా కన్వెన్షనల్ మెథడ్లో ఎలా చేయాలంటే ఈ 2 రేషియోస్ని మనం ఏమనుకోవాలి, 4x 5x అనాలి. ఓకే, వీటి యొక్క హెచ్సిఎఫ్ ఎంతో ఇచ్చాడు 13 అంటే ఇక్కడ చూడండి, హెచ్సిఎఫ్ ఆఫ్ 4x, 5x ఈక్వల్ టు 13. ఓకే, 4x, 5x ఈక్వల్ టు 13 హెచ్సిఎఫ్. అసలు ఎక్స్ ఎలా వస్తుందంటే ఇక్కడ చూడండి, 4x అంటే ఇక్కడ మనకి 4 × x, 5 × x అవునా. ఇక్కడ చూడండి ఎలా చూడండి, ఇక్కడ హెచ్సిఎఫ్ అంటే ఏంటి, మినిమం పవర్స్ ఆఫ్ కామన్ బేసిస్. వీటిలో కామన్ బేసిస్ కామన్ ఏముంది, ఓన్లీ ఎక్స్ మాత్రమే కామన్ ఉంది అవునా. ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 5 ఉంది, కామన్ అయితే ఏం లేదు. ఇక్కడ 4 లేదు, ఇక్కడ 5 ఉంది కానీ ఇక్కడ 5 లేదు, ఓన్లీ ఎక్స్ మాత్రమే కామన్ ఉంది అవునా. ఈక్వల్ టు ఎంత, 13. ఓకే, ఎలా వచ్చింది తెలుసు కదా, హెచ్సిఎఫ్ ఆఫ్ 4x, 5x, 4x 4 × x, 5 × x. వీటి హెచ్సిఎఫ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, మినిమం పవర్ ఆఫ్ కామన్ బేసిస్. అదే వీటికే ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలంటే ఏంటి, మ్యాక్సిమం పవర్ ఆఫ్ ఆల్ బేసిస్. మ్యాక్సిమం పవర్ ఆఫ్ ఆల్ బేసిస్ అంటే ఇక్కడ చూడండి, ఆల్ బేసిస్ అన్నాడు కాబట్టి 4 × x × 5. ఎక్స్ ఆల్రెడీ 2 టైమ్స్ ఉంది కాబట్టి ఒక చోట రాసాం అవునా. 4 × 5 అంతా 20x. అంటే 4x 5x యొక్క ఎల్సిఎం వచ్చేసి 20x, హెచ్సిఎఫ్ వచ్చేసి x అవుతుంది అనమాట. ఆల్రెడీ ఇచ్చాడు కదా, x ఈక్వల్ టు ఎంత, 13. ఎల్సిఎం 20x కదా, 20 × 13 260. సో ఇలా కూడా చేయొచ్చు అనమాట. నెక్స్ట్ సేమ్ మెథడ్, రేషియోని హెచ్సిఎఫ్ ఇచ్చి, రేషియో ఇచ్చాడు అలాగే హెచ్సిఎఫ్ కూడా ఇచ్చారు, ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఎలా చేయొచ్చు, సింపుల్, 4 × 9 × 11. ఇలా సింపుల్ చూడండి, 1 9s 9, లాస్ట్ డిజిట్ 1 9 9, 9 4s, లాస్ట్లో 6 వస్తుంది, ఆన్సర్ ఏ. అలా కాకుండా మనం కన్వెన్షనల్ మెథడ్ ఎలా చేయొచ్చు, 2 నెంబర్స్ 4x 9x అని తీసుకున్న తర్వాత మనం ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసి ఎల్సిఎం ఎంతో ఫైండ్ అవుట్ చేద్దాం. అలా కూడా చేయొచ్చు అనమాట. అంటే ఎలా, 4x 9x సింపుల్. మనకి ఎక్స్ వాల్యూ ఎంత తెలిస్తే ఎల్సిఎం కానీ హెచ్సిఎఫ్ కానీ ఈజీగా తెలుస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, వీటి యొక్క హెచ్సిఎఫ్ ఎలా చేయొచ్చు అండి, 4 × x 9 × x. హెచ్సిఎఫ్ అంటే ఏంటి, మినిమం పవర్స్ ఆఫ్ కామన్ బేసిస్. కామన్ ఏమున్నాయి ఇక్కడ, ఓన్లీ ఎక్సే ఉందన్నమాట. ఎక్స్ వాల్యూ ఎంత ఇచ్చాడు, 11 ఇచ్చారు. వీటి యొక్క ఎల్సిఎం ఎలా తెలుస్తుంది, మ్యాక్సిమం పవర్ ఆఫ్ ఆల్ బేసిస్. ఆల్ బేసిస్ అంటే 4 × x × 9. ఎక్స్ 2 టైమ్స్ ఉంది కదా, ఒక్కసారి రాయాలన్నమాట. 36x, 36 × 11, 1 × 6 6. ఓకే, యూనిట్ డిజిట్ వెరిఫికేషన్. ఇటువంటి ప్రీవియస్ ప్రాబ్లమ్స్ మొత్తం 30 వరకు ఉన్నాయి. ఇప్పుడు 10 అయితే కంప్లీట్ చేసాం ఈ వీడియోలో. నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ 20 క్వశ్చన్స్ కంప్లీట్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.